2 వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు కాలువలు పొంగిపోయి పట్టణాలు గ్రామాలు తేడా లేకుండా ముంపుకు గురిచేస్తూ రైతులు వ్యాపారులు కూలీలకు కన్నీటి గాథను మిగిల్చిన వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం శివారు రంగవల్లి నగర్లో కూలీలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రంగవల్లి గ్రామంలో మొత్తం వీధులు బురదలతో నింపుకొని ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే వరదలు ఏవైతే ఉన్నాయో ఈ వరదలకు సంబంధించిన విషయంలో జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఎందుకంటే ప్రధానంగా ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించాలి. బర్రెలు పోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 50,000 60,000 ఇవ్వాలి. మేకలు పోయిన వాళ్ళకి కూడా ఒక 10,000 20,000 కూడా ఇవ్వాలి. ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించి వరదల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పరిపాలిస్తున్నాయి, కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకు చిత్తశుద్ధి లేదంటే ఈవేళ జనం 10 రోజుల నుంచి వరదలో మునిగిపోయి ఉన్నారు. ఎంతమంది చచ్చిపోయారో, ఎన్ని శవాలు ఉన్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఇవాళ రాష్ట్రం అయోమయంగా ఉంది. ఈ బుడమేరు కానీ ఇంకా కానీ వాడు జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ఇక్కడ కూడా హైడ్రా లాంటిది వచ్చి ఎవరైతే ఉన్నాయో సంపన్న వర్గాలు ఆక్రమించుకున్న రోడ్లన్నీ కూడా ఖాళీ చేయించాలి, ఆయన కూల్చేయాలి. పేదలు ఇల్లు కోల్చాలంటే వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళని కోల్చాలి తప్ప వాళ్ళ జోలికి ఎంతవరకు వెళ్ళొద్దు అనేది ప్రధానంగా మా డిమాండు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరద బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను.